2027 మిడ్ నుండి నేను పాదయాత్ర చేస్తాను. ఇక నుండి నిత్యం జనంలోనే ఉంటాను. ప్రతి నియోజకవర్గం కార్యకర్తలతో, క్యాడర్‌తో ప్రతి వారం సమావేశమవుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రకటన చేశారో లేదో, అంటే తనింకా పాదయాత్ర మొదలెట్టాలన్నా 1 ½ ఇయర్ టైం ఉంది తను చెప్పిన ప్రకారమే. అలా ఆ ప్రకటన చేశారో లేదో, అయిపాయే. టీవీ ఛానళ్ళల్లో యాంకర్లు, డిబేట్లు, అందులో మేధావుల ముసుగులో ఉన్నోళ్ళందరూ తోకలకు నిప్పంటించుకొని ఎగురుతూ ఉన్నారు ఆ ఛానళ్ళల్లో. తోకకు నిప్పంటించుకొని, ఆ నిప్పు కాలుతూ ఉండి ఎక్కడికెగరాలో తెలియదు. వీళ్ళకి అంతకు మించి ఎక్కువ కాలుతూ ఉన్నట్లుంది వీళ్ళ తోకలకున్న నిప్పు. అందుకని చెప్పి ఎక్కడెగరాలో, ఎక్కడ దుంకాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక, పాదయాత్ర చేస్తావా? ఎందుకు చేస్తావు? ఎవరి కోసం చేస్తావు? పాదయాత్ర చేసి ఏం చెబుతావు? పాదయాత్ర చేసి ఏం చెబుతావు? అందరి ఇంట్లోనూ జగన్ పాలన బాగుందని అనుకుంటున్నారా? ఎవరింట్లో అనుకుంటున్నారు? చంద్రబాబు ఇంట్లో అనుకుంటున్నారా? ఇంకో ఇంట్లో అనుకుంటున్నారా? డాక్టర్ ఇంట్లో అనుకుంటున్నారా? నర్స్ ఇంట్లో అనుకుంటున్నారా? పాదయాత్ర చేస్తాడంట. ఏమి ఆయనకు రాజకీయాలే కావాలా? రాష్ట్రమేమొద్దా? ఎప్పుడు రాజకీయాల కోసమే పాదయాత్ర చేస్తాడా? ఏం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు బస్సు యాత్ర కానీ చేయకపోతే ఇప్పుడు అధికారంలో లేకపోతే పాదయాత్ర చేస్తావా? అస్సలు వీళ్ళ బాధలు చూస్తే, ఆయన పాదయాత్ర చేస్తానని ప్రకటననే చేశాడు. ఎందుకు చేస్తాడు? ఆయన ఇష్టం రా బాబు. ఆయన ఇష్టం. ఒక పార్టీ అధ్యక్షుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా పాదయాత్ర చేస్తాడు. పాదయాత్రలో సరే మరి ఎవరు జగన్ కావాలనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నారు? జనం దగ్గర ఏం చర్చ జరుగుతుంది? ఆయన పాదయాత్ర చేసేది అట్లా ఆ టైం అంతా కనిపించుకుంటూ పోతుంది. ఇప్పుడు ప్రకటన కూడా చేశారు. నీ పాసుగల తోకలకు నిప్పండించుకొని, ఒకడు 10 నిమిషాల ఇంట్రడక్షన్, ఇంకొకడు 7 నిమిషాల ఇంట్రడక్షన్, మళ్ళీ గంటల డిబేట్లు, అందులో పాల్గొన్న 5 పైసలకు పనికిరాని వాళ్ళందరూ కనుక వీళ్ళు తోకలకే నిప్పంటించేసుకుంటే వాళ్ళు ఒళ్ళంతా నువ్వు నిప్పంటించుకోని, తోకలకు మూతులకు అనుకోండి, మళ్ళీ ఒళ్ళంతా అంటే కాస్త మిగిలి ఉండని. ఎందుకంటే జగన్ పాదయాత్ర చేసేటప్పుడు ఏమంటారు, జనం ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెప్పి చూడాలి ఇక. అందుకని తోకలకు మూతులకు నిప్పంటించుకొని ఎగిసి పడుతూ ఉన్నారు. ప్రకటన ఒకటే కదరా బాబు చేశాడు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేయాలి కానీ మీరే డిసైడ్ చేసి చెప్పేస్తారా? పాదయాత్ర ఎందుకు చేస్తాడు? ఏం చేస్తాడు? పాదయాత్ర చేసి జనం దగ్గర అయిపోదామని, దగ్గర అయిపోయి ఏం చేస్తావు? మళ్ళీ అమరావతిని లేకుండా చేస్తావా? మళ్ళీ పరదాలు కట్టుకుంటావా? మళ్ళీ ఇచ్చిన మాట తప్పుతావా? ఏదో ఒకటి చేస్తాడు పట్టండి. ఇంత కాలగాలని పిల్లిలాగా ఎందుకు ఇంత తోక నిప్పండించుకొని ఏం చేయాలో తెలియక అన్ని కొంపల మీద ఎగురుతూ ఉన్నట్లు మీరేందిరా బాబు ఇంత? అసలు ఒక ప్రకటనే చేశాడయ్యా సామి. వాహామో, వీళ్ళ బాధ చూడలేమయ్యా. ఒక రాజకీయ పార్టీ అయినా కాసింత విమర్శ అటు ఇటు చూసుకొని చేస్తారేమో, వీళ్ళు కోట్లు వేసుకొని మళ్ళీ జర్నలిస్టులు అని చెప్పి ఆ ట్యాగ్ తగిలించుకొని ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కంటే మరీ దారుణంగా ఆక్రోశం, అక్కసు. అసలు ఇట్లాంటి రోజులను మీడియా అనేది, ఆ ప్లాట్ఫామ్ అనేది ఇట్లాంటి రోజులు ఉంటే చీ అసహ్యం వేస్తుందిరా బాబు రోజు రోజుకి వీళ్ళని చూస్తే.